హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ చైతన్య. మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై వస్తున్నటువంటి మన మాస్ మహారాజా రవితేజ గారి ఈగల్ మూవీ సెలబ్రేషన్స్ గురించి, మన పబ్లిక్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. చలో. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఈగల్ సినిమా రిలీజ్ అభిమానుల మధ్య శివ థియేటర్ మేనేజర్ కమలాకర్ గారు అండ్ అభిమానుల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సినిమా రొటీన్గా మరి సరికొత్త కోణంలో తీసుకెళ్ళడం, కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ సినిమాకు డిఫరెంట్ క్యారెక్టర్ ముందుకు వస్తుండు. మరియు ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. మరియు అందరికీ ఆలరించే విధంగా సినిమా బాగుంటుంది. ఫ్యామిలీ కానీ అభిమానులు కానీ చాలా మంచి సినిమా అందరు చూడాలని మేము అభిమానులను కోరుతున్నాము. జై రవితేజ. నా పేరు కుమ్మరి ఆనంద్, రవితేజ ప్రాంత జిల్లా అధ్యక్షుడు. రవితేజ ఫ్యాన్స్ నుంచి కరీంనగర్లో శివ థియేటర్లో ఈరోజు మార్నింగ్ షోకి ఈగల్ మూవీ రిలీజ్ సందర్భంగా, సినిమా రిలీజ్ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులంతా సంబరాలు జరుపుకున్నారు. ఈ సినిమా మంచి భారీ హిట్ అవుతుందని మా అందరికీ గట్టి నమ్మకం ఉంది. సినిమాని ఆల్రెడీ యుఎస్లో ప్రీమియర్ షో అయిపోయింది, మంచి బెస్ట్ టాక్ ఉంది. ఈ సినిమా 100% సూపర్ హిట్, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సంక్రాంతికి మేము కావాలనే తగ్గాం, ఇప్పుడు మంచి హిట్తో ముందుకు వచ్చాం. సింగిల్గా ఏ సినిమా లేని టైంలో మా సినిమా రిలీజ్ అయింది. ఇది 100% మంచి కలెక్షన్స్ వస్తుంది. 100 కోట్ల సినిమాతో, మరో 100 కోట్ల సినిమాతో మీ ముందుకు వస్తుంది. జై రవితేజ, జై రవితేజ. ఓకే, బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టర్ యాక్టింగ్ ఎలా ఎక్సలెంట్ చేసింది, బాగా చేసింది. కంబ్యాక్ మూవీ, కంబ్యాక్ మూవీ. అంటే దీని గురించి స్టోరీ గన్ల గురించి. బాగుందన్న, బాగుంది. రొటీన్ స్టోరీ బాగుంది, మంచిగా. సార్ ఎలా ఉంది? చాలా బాగుంది బాస్. క్లైమాక్స్ బ్లాక్ అయితే ఎక్సలెంట్ ఉంది. 20 minutes సూపర్ ఉంది. రవితేజ గారి యాక్టింగ్ అయితే చెప్పనక్కర్లేదు, రవితేజ గారు ఎప్పుడు యాక్టింగ్లో కింగే. అనుపమ అంటే కొంచెం క్యారెక్టర్ పరంగా అంటే తన అవసరం లేదు, బట్ తీసుకున్నారు. సినిమాకి కొంచెం హెల్ప్ అయింది. సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ ఉంది. బాగుందన్న, సూపర్ ఉంది. సూపర్ హిట్. రవితేజ గారి యాక్టింగ్ ఎట్లా? సూపర్ చేశారు. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో కొంచెం వెరైటీ. చూడొచ్చు. బాగుంది. సూపర్ బాగుంది. బ్లాక్ బస్టర్ సూపర్ బాగుంది బ్రో. సూపర్ బ్రో. గురిపెట్టి కొడితే ఒక్కొక్కరు గూ వలిగిపోయినాయి అంతే. సూపర్ హైలైట్ ఉంది మూవీ. మాస్, ఫుల్ ఊర మాస్. యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ ఖతర్నాక్. సినిమా చాలా బాగుందన్న, సూపర్ ఉంది, పర్లేదు. ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టేసాం, పక్క. బ్రహ్మాండంగా సినిమా అయితే యాక్టింగ్ కానీ, సౌండ్ ఎఫెక్ట్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఖతర్నాక్ ఉంది. కన్ఫర్మ్ అందరూ వాచబుల్ మూవీ. సూపర్ అన్న. థ్యాంక్ యూ. సూపర్ ఉంది, ఎక్సలెంట్, సూపర్ మైండ్ బ్లోయింగ్, హైలైట్. బ్లాక్ బాస్టర్ కిరాక్ ఉంది. సెకండ్ పార్ట్ కూడా ఉన్నదంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సినిమా చాలా బాగుంది, సూపర్, ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ ఉన్నది. అసలు ఇప్పుడే మొదలైంది, నెక్స్ట్ ఉంటుంది కథ ఏందో ఇక అది చెప్పరాదు, చూడాలి సినిమా. పార్ట్ 2 ఉన్నది. మొత్తం ఆ గన్స్ అయితే ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినో తెలియదు కానీ వేరే లెవెల్ ఉన్నది, అది వేరే ముచ్చడే. అది సూపర్ హిట్. ఇది కాదు అసలు, సెకండ్ ఉంటుంది, అది ఇక మొత్తం రోమాలు నిక్కబడిపోతాయి అందరికి. అది చూడాలి ఫస్ట్. బాగుందన్న, సూపర్ హైలైట్. రైతే కంబ్యాక్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3.5. బీజిఎం హైలైట్ ఉంది. స్టోరీ లైన్ కొత్తగా ఉంది. లవ్ స్టోరీ మాత్రం హైలైట్ కాదు, ఓన్లీ లవ్ స్టోరీ బాగుంటది. రైతే కంబ్యాక్. మూవీ ఎట్లుంది అన్న? మూవీ చాలా బాగుంది అన్న, మస్తు. రవితేజ అంటే పిచ్చి, రవితేజ అంటే చాలా ఇష్టం. ఈగలు అందరం వేసుకున్నాం. ఈగలు పిచ్చి మస్తు తీసేయండి, కొత్త తీసేయండి. రవితేజ మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ గా పెట్టండి. గడ్డమైన మొత్తం యాక్షన్ సీన్స్ మొత్తం కంప్లీట్ వేరే ఉంది. స్టోరీ దేని గురించి? యాక్షన్ టైప్, అది మన గన్నుల గురించి. యుద్ధం అనేది ఎట్లా అంటే మొత్తం విధ్వంసంగా చేసిండు, మస్తు చేసిండు. కొత్త రవితేజ చూపెట్టి, అంటే కొత్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ ఏ సినిమాలో ఇట్లా చూపెట్టి, కంప్లీట్ డిఫరెంట్ చూపెట్టాడు. లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇట్లా. లవ్ స్టోరీ ఒక 5 minutes 10 minutes ఉంటుంది కానీ అది కూడా మంచిగా క్లీన్ గా చూపెట్టిండు. ఎక్కడ ఏది లేకుండా లాగ్ చేయకుండా మస్తు చూపెట్టిండు. ఓకే. కామెడీ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్. సెంటిమెంట్ సెకండ్ హాఫ్ వర్కౌట్ అయింది. మరి రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. 5 out of 5. మీరు 4.5. సో చూసారు కదా, మన మాస్ మహారాజా రవితేజ గారు
కామెడీ ఎంటర్టైన్మెంట్గా కాకుండా మనం మాస్ మహారాజా టైటిల్కి తగ్గట్టు అండ్ ట్యాగ్కి తగ్గట్టు ఆ జోనర్గా వచ్చిన ఈ మూవీ కిరాక్ ఉందంట. సో మీరు కూడా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంట, మొత్తం స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో అందరు వచ్చి చూడొచ్చు అంట, కిరాక్ మూవీ అంట. అండ్ అతని యాక్టింగ్ కానీ కామెడీ కానీ రొమాన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయంట. సో అందరు వచ్చి ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడాలని కోరుకుంటున్నాం.